దమ్ము శ్రీజ దుమ్ము దులిపేసింది. అబ్బబ్బబ్బా! ఏమన్నా చేసిందా నామినేషన్స్‌లో హంగామా. ఈరోజు నామినేషన్స్‌లో అయితే అసలు ఒక్కొక్కరికి ఇచ్చి పడేసిందబ్బా అసలు దమ్ము శ్రీజ. రాగానే మాధురితో అండ్ కళ్యాణ్‌తో, తనుజతో ముగ్గురికైతే గట్టిగానే క్లాస్ పీకింది. అండ్ బిగ్ బాస్ ఇదంతా గమనించి మీరొచ్చింది నామినేషన్ చేయడానికి, వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి కాదని చెప్పి అండ్ బిగ్ బాస్ అయితే నామినేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ చేయమని చెప్పాడు. అదేంటి బిగ్ బాస్ అసలు శ్రీజని అలా ఆపేశారు. తను అన్యాయంగా అయితే ఎలిమినేట్ చేసేసింది మీరే కదా! ఇప్పుడు తనలో ఉన్న ఫ్రస్ట్రేషన్ మరి ఇంకెలా పోతుంది. హౌస్లోకి వచ్చింది కాబట్టి ఆ కాన్వర్జేషన్ వచ్చింది కాబట్టి శ్రీజ అయితే అందరికైతే ఇచ్చి పడేసింది అబ్బా. అండ్ నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసి శ్రీజ అయితే కళ్యాణ్ అయితే నామినేట్ చేసింది. కళ్యాణ్ని నామినేట్ చేస్తూ ఒక్కొక్క పాయింట్ చెప్తూ దుమ్ము దులిపేసింది అబ్బా. అసలు ఏమన్నా చెప్పిందా అసలు? కళ్యాణ్ నువ్వెందుకు సేఫ్గా గేమ్ ఆడుతున్నావు? ఆ వీక్ అంతా నువ్వు ఎవరితో గొడవపడ్డావు? రమ్యతో గొడవపడ్డావు అండ్ మాధురితో గొడవపడ్డావు. వాళ్ళిద్దరే కదా నిన్ను నీ క్యారెక్టర్ బ్యాడ్ చేసింది. వాళ్ళిద్దరిని నామినేట్ చేయకుండా అండ్ తనూజని నామినేట్ చేస్తానని చెప్పి ఇమానుయల్ దగ్గర టికెట్ తీసుకుని తనూజని కూడా నామినేట్ చేయకుండా తుప్పా శ్రీజస్ చెప్పి సంజనాని నామినేట్ చేసావని చెప్పి కళ్యాణ్కి మాత్రం ఇచ్చి పడేసిందబ్బా. కళ్యాణ్ ఇప్పటికైనా శ్రీజ చెప్పిన పాయింట్స్ అర్థం చేసుకుని అది తన గేమ్ మీద పడకుండా సేఫ్ గేమ్ ఆడకుండా ఉంటే బాగుందనేమో అనిపించింది. అండ్ సెకండ్ నామినేషన్కి అయితే మాధురికి ఇచ్చింది. అసలు మాధురికి ఇచ్చి పడేసిందబ్బా శ్రీజ. అసలు దుమ్ము దులిపేసింది. అసలు ఈరోజు నామినేషన్స్లో శ్రీజ అయితే తుఫాన్ సృష్టించింది అసలు బిగ్ బాస్ హౌస్లో. ఈ నామినేషన్ ప్రాసెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎక్స్పెషల్లీ ఈరోజు శ్రీజ నామినేషన్స్ అయితే నాకు ఇంకా బాగా నచ్చింది. దమ్ము శ్రీజ ఒక్కొక్క పాయింట్ చెప్తుంటే బుల్లెట్లా దిగింది. ఒక్కొక్కరికి మాత్రం ఇచ్చి పడేసింది అబ్బా. అసలు మాధురికి ఎక్స్పెషల్లీ దుమ్ము దులిపేసింది. అసలు మాధురి సమాధానం కూడా చెప్పుకోలేని పరిస్థితిలో అయిపోయింది. నాకైతే మాధురికి అయితే గట్టిగా ఇచ్చింది అనిపించింది. దమ్ము శ్రీజ నామినేషన్స్లో దుమ్ము దులిపేసిందని మీలో ఎంతమంది కనిపించింది? దమ్ము శ్రీజ ఈరోజు నామినేషన్ చేయడం మీద మీకేమనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.